హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మీనాని నిందించిన ప్రభావతి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మీనా మేడ మీద కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు బాలు మీనా కోసం అన్నం తీసుకొని వచ్చి, ఏంటిది మీనా, ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు అని అంటాడు. అప్పుడు మీనా, మీకు బాధగా లేదా అండి అని అంటుంది. అప్పుడు బాలు, బాధగా ఉంది మీనా, కాకపోతే షాప్ పోయినందుకు కాదు, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నిన్ను చూసి నాకు బాధ కలుగుతోంది అని అంటాడు. నువ్వు భోజనం చేయి మీనా అని అంటాడు. అప్పుడు మీనా, నాకు ఆకలిగానే ఉందండి, కానీ నేను ఇప్పుడు తినలేను అని అంటుంది. అప్పుడు బాలు, చూడు మీనా, ఒక పూలకట్టు పోయిందని జీవితమే కోల్పోయినట్టు ఇలాగ ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు. మనం కష్టాన్ని నమ్ముకున్నాం, మనం కష్టపడి ఏదో ఒక పని చేసుకొని బతకచ్చు, అంతేకాని ఇలా బాధపడుతూ కూర్చోకూడదు మీనా అని బాలు మీనాకి సర్ది చెప్పి గోరుముద్దలు తినిపిస్తూ మీనాకి ధైర్యం చెప్తూ ఉంటాడు. అప్పుడు మీనా బాలు తనకి చాలా సపోర్టివ్ గా ఉన్నాడు అని బాలుని చూసి చాలా గర్వపడుతూ ఉంటుంది. మరుసటి రోజు మీనా లేటుగా లెగిచి వంటగదిలోకి వస్తుంది. అప్పుడు ప్రభావతి, ఏంటిది మీనా, బారెడు పొద్దెక్కింది, ఇంతవరకు నిద్ర లేవలేదు, నిన్న నుంచి నువ్వసలు ఒక్క పని కూడా చేయలేదు. ఆ వంటగదిలో చూడు, గిన్నెలు ఎలా ఉన్నాయో, అంట్లు కూడా తోమలేదు, పొద్దున నుంచి కాఫీ పెట్టిచ్చే దిక్కే లేదు నాకు అని అంటుంది. అప్పుడు మీనా, నా మనసేం బాగోలేదత్తయ్య, అందుకనే నేను ఇంట్లో పని ఏదీ చేయలేదు, నిన్న రాత్రి కూడా నిద్ర పట్టలేదు, అందుకే ఇవాళ పొద్దున లేటుగా లేచాను అని అంటుంది. మీనా పెట్టుకున్న లాంటి విస్కాన్ ఎంటర్ప్రైజెస్ ట్రెడిషనల్ ఆక్సిడైజ్డ్ జుంకా మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. ఈలోగా బాలు అక్కడికి వస్తాడు. అప్పుడు ప్రభావతి, అయితే నువ్వు ఇలా లేటుగా లెగిచి నీకు నచ్చినప్పుడు వస్తే ఇంట్లో పనులు ఎవరు చేస్తారనుకున్నావు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విని బాలు, ఏంటమ్మా నువ్వు మీనాని నిందిస్తున్నావేంటి? నిన్న మీనా పూలకొట్టు ఆ కార్పొరేట్ వాళ్ళు తీసుకెళ్లిపోయారని మీనా చాలా దుఃఖంలో ఉంది, అలాంటి పరిస్థితుల్లో ఉన్న మీనాని ఇంటి పనులు చేయడం లేదు అని నిందిస్తావేంటి? నీ పెద్ద కోడలు నీ కోసం కాఫీ కూడా పెట్టలేదా? ఆ మాత్రం కూడా రాదా అని అంటాడు. అప్పుడు రోహిణి బాలు వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు ప్రభావతి, రోహిణి మలేషియాలో చాలా అల్లారు ముద్దుగా పెరిగింది, పైగా ఇప్పుడు తను పార్లర్ లో కష్టపడి పని చేస్తోంది, అలాంటి రోహిణికి ఇంట్లో పని చేయాల్సినంత అవసరం ఏముంది? మీనా అంటే ఏ పని పాట లేకుండా ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇంట్లో పనులు చేయమని చెప్తున్నాను అని అంటుంది. అప్పుడు బాలు, మీనా ఇక నుంచి ఇంట్లో ఒక్క పని కూడా చేయదు, పని మనిషిని పెట్టుకోండి అని అంటాడు. అప్పుడు ప్రభావతి ఆశ్చర్యపోతుంది. ఏంటి, ఈ మహారాణి గారు ఇక నుంచి ఇంట్లో ఏ ఒక్క పని చేయరా? మేము పని మనిషిని పెట్టుకోవాలా అని అంటూ ఉంటుంది. అప్పుడు బాలు, అవును మీనా, ఇక నువ్వు ఈ ఇంట్లో ఏ ఒక్క పని చేయడానికి వీల్లేదు అని అంటాడు. అప్పుడు మీనా, ఏంటండి మీరు కూడా అత్తయ్యతో పాటు కలిసి అని అంటుంది. అప్పుడు బాలు, చాలా సీరియస్ గా చెప్తున్నాను, ఇక నుంచి నువ్వు ఇంట్లో ఏ పనైనా చేశావని తెలిసిందంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను, ఎవరికి కావాల్సినవి వాళ్ళే చేసుకొని తింటారు అని అంటాడు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.